3 విడతలు, ఇది 3వ విడత జరుగుతోంది అధ్యక్ష. మొట్టమొదటి విడతలో అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ నుంచి ప్రారంభమైన మొదటి విడతలో 97,36,695 లబ్ధిదారులు ఈ ఉచితంగా సిలిండర్ తీసుకున్నారు అధ్యక్ష. దాని విలువ 764 కోట్ల రూపాయలు. రెండో విడతలో ఏప్రిల్ నుంచి జూలై 31వ తారీఖు వరకు తీసుకున్న రెండో విడతలో 93,82,827 లబ్ధిదారులు, దీనికి 790 కోట్ల రూపాయలు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందించింది అధ్యక్ష. ప్రస్తుతం 3వ విడత జరుగుతోంది అధ్యక్ష. ఈ రోజు వరకు మనకు వచ్చిన సంఖ్య 74,46,967 మంది లబ్ధిదారులు ఈ దీపం పథకం కింద లబ్ధి పొందారు అధ్యక్ష. ఈ కార్యక్రమం అధ్యక్ష చాలా మందికి తెలియక అపోహాల్లో, ఇందాక గౌరవ సభ్యురాలు కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఎక్కువ మందికి చేరలేదు, కొంతమందికి అందించామన్నారు అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి ఈ 3 ఆయిల్ కంపెనీల ద్వారా మనం దీపం పథకంలో గ్యాస్ వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తాం అధ్యక్ష. ఇప్పుడు వరకు మన కూటమి ప్రభుత్వం ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లిందంటే 2,55,00,000 సిలిండర్లు ఈ రోజు వరకు మేము డెలివరీ చేసాం అధ్యక్ష. దీనికి మన రాష్ట్రంలో ఉన్న 1,04,00,000 కుటుంబాలు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. అంటే మనకి తెల్ల కార్డులతో మనం అనుసంధానం చేసుకున్నప్పుడు మన రాష్ట్రంలో ఈ రోజున 1,42,00,000 కుటుంబాలు ఉంటే అందులో 1,04,00,000 కుటుంబాలు ఈ దీపం పథకం కింద ఆల్రెడీ ఈ 3 సిలిండర్లు కూడా సద్వినియోగం చేసుకోవడం అవకాశం జరిగింది అధ్యక్ష. 3వ విడత నవంబర్ చివరి వరకు ఉంది. ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారులకు కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఈ ట్రాన్సాక్షన్ స్మూత్ గా జరగడానికి కోసం చాలా లోతుగా మేము అధ్యయనం చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో నేను చెప్పినట్టు దీని సిస్టమ్ ఏంటంటే ముందు లబ్ధిదారులు బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు పేమెంట్ చేసినాక ఆ గ్యాస్ సిలిండర్ డెలివరీ అయినాకనే కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఆ వివరాలు వస్తాయి అధ్యక్ష. వివరాలు వచ్చిన వెంటనే మేము ప్రాసెస్ చేసి మా పేమెంట్ మేము గేట్వే నేషనల్ పోర్టల్ ఉంటుంది అధ్యక్ష, ఆ పోర్టల్లో ఉన్న గేట్వే ద్వారా మేము పేమెంట్ ప్రాసెస్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్లి లబ్ధిదారుల ఖాతాల్లో పడడానికి 4 రోజుల నుంచి వారం రోజులు పడుతుంది అధ్యక్ష. అంతేగాని ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. ఇప్పటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినాయి. ఆ సాంకేతిక సమస్యలు ఎప్పుడు అంటే ఆధార్ని అనుసంధానం చేసుకోకపోవడం వలన, చాలా మంది తెలియక మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వలన కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చినాయి. మొదటి విడతలో 107,000 మందికి ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినాయి అధ్యక్ష. వాటిని మేము సరిచేసాం. రెండో విడతలో ఎంత గణనీయంగా తగ్గిందో మీరు దీంట్లో గమనించాలి. గౌరవ సభ్యులందరినీ కోరేది ఏంటంటే మీరు కూడా మీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఎవరైనా మీకు సమాచారం అందించి మాకు సబ్సిడీ రాలేదంటే మీరు చెప్పాలి ఈ వివరాలు. మొదటి విడతలో 107,232 మందికి ఇబ్బంది కలిగితే రెండో విడతలో చాలా గణనీయంగా తగ్గినాక 42,770 మందికే ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు 3వ విడతలో ఈ రోజు వరకు కేవలం 19,450 మందికే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడం జరిగింది అధ్యక్ష. దీనికి కారణం ఏంటని కూడా మా అధికారులు చాలా లోతుగా దీని గురించి చెక్ చేస్తే అధ్యక్ష సుమారు 22,000 మందికి ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్ల మీద ఎల్పిజి కనెక్షన్లు ఉండడం వలన కూడా ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవడం లేదు అధ్యక్ష. అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు కానీ ఎవరి పేరు మీద అయితే ఒరిజినల్ గా గ్యాస్ కనెక్షన్ ఉండిందో వాళ్ళ వలన వాళ్ళకి చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా మాకేమో డెత్ రిజిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే డెత్ రిజిస్టర్ డేటా తోటి ఆ పేరు ఇమీడియట్ గా తొలగిస్తారు. దానివల్ల కూడా సమస్య వస్తుందేమో అనే భావన మాకు కొంతవరకు వ్యక్తపరిచాం. ఇంకా లోతుగా వెళ్లి ఈ ఆధార్ లింకేజ్ వలన పొరపాటు జరుగుతోంది, బ్యాంక్ అకౌంట్స్ అనుసంధానం చేసుకోవడం వలన ఈ పొరపాటు జరుగుతుంది తప్ప దీని వెనక ఇంకేం లేదు అధ్యక్ష. అయినా కానీ మేము ఒక బాధ్యతగా ఎవరైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్లు, జిల్లా జాయింట్ కలెక్టర్లు, మా డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్, క్షేత్రస్థాయిలో ఉన్న మా తహసీల్దార్లు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి ఎవరైతే పాపం లబ్ధిదారులు మా ఖాతాల్లోకి సబ్సిడీ అమౌంట్ పడలేదని వివరించారో ఇమీడియట్ గా మేము చెకప్ చేసుకుని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో కూడా ఈ డేటాని మేము పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇది కాకుండా ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటిసారి డైరెక్ట్ గా డిజిటల్ కరెన్సీ ద్వారా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా అని ఒక ప్రయత్నం మేము ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించాం అధ్యక్ష. దాదాపు 2,500 మందిని మేము గుర్తించాం. ఆ బెనిఫిషరీస్ ని మేము గుర్తించి క్యాష్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ గా డిజిటల్ రూపంలో వాళ్ళ ఖాతాలోకి వెళ్తే రేపటి రోజున ఎవరు కూడా ఇబ్బంది పడకుండా బుకింగ్ టైంలోనే డైరెక్ట్ గా డిజిటల్ కరెన్సీ ద్వారా వాళ్ళు బుక్ చేసుకుని
ఆ సిలిండర్ మొత్తం ఉచితంగా ఇమ్మీడియట్ గా వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా గిరిజన ప్రాంతాల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడో 2017లో 5 కిలోల సిలిండర్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఎందుకంటే దూర ప్రయాణం చేయాలి, వాళ్ళకు కొండ ప్రాంతాల్లో ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో 5 కిలోల సిలిండర్లు ఇచ్చారు. దాన్ని మేము మార్చి మా కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాడేరు పర్యటనలో గిరిజన దినోత్సవం సందర్భంగా 14 కిలోల కనెక్షన్ మన గ్యాస్ సిలిండర్ ని కొత్తగా మేమే దాన్ని మార్చి ఉచితంగా అందించే విధంగా సుమారు 24,000 కుటుంబాలకి 5,60,00,000 రూపాయల ఖర్చుతోటి ఉచితంగా మా రాష్ట్ర ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం దీన్ని ముందు తీసుకెళ్తోంది అధ్యక్ష. ఆ విధంగా ఒక చిత్తశుద్ధితోటి స్మోక్ ఫ్రీ వాతావరణం, ఆరోగ్యపరమైన పరిస్థితి ఉండాలి మన ఇళ్లలో, ఎక్కడ కూడా మహిళలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఈ 3 సంస్థల ద్వారా బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్యాస్ కనెక్షన్ అన్నింటి కూడా అందిస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు వరకు 1720 కోట్ల రూపాయలు సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాలో మేము జమ చేసాం అధ్యక్ష. చాలా గర్వంగా చెప్తున్నాను, ఎక్కడ ఇందులో పొరపాటు లేదు, చాలా పారదర్శకంగా జరుగుతుంది. మీకు ఎక్కడన్నా దీని గురించి సమాచారంలో మీకు ఇబ్బంది ఉంటే, సమాచారం తెలుసుకోవాలన్నా, లబ్ధిదారులకు ఎవరైనా ఇబ్బంది ఉంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా నేను చెప్పేది 1967 అనే టోల్ ఫ్రీ నంబర్ ఉంది అధ్యక్ష. ఆ టోల్ ఫ్రీ నంబర్కి వీళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి స్థానికంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, అదేవిధంగా డెలివరీ జరిగేటప్పుడు ఎవరైనా కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే జరగకుండా ఉండడానికి కోసం ఎప్పటికప్పుడు IVRS సర్వేలు కూడా మా ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి ఈ దీపం పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా మా సూపర్ 6 లో భాగంగా మేము దీన్ని ముందుకెళ్ళి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గతంలో వాళ్ళు ఒక మ్యాజిక్ షో లాగా ఏది మేనిఫెస్టో అప్పుడు వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష, ఉమ్మడి అప్పుడు ప్రభుత్వంలో రాగానే మాట మార్చేశారు. గతంలో టోటల్ ప్రొహిబిషన్ చేస్తా ఉన్నారు స్టేట్ వైడ్ గా. టోటల్ ప్రొహిబిషన్ కాదు, గంజాయి పెంచేశారు, చీప్ లిక్కర్ తీసుకొచ్చేశారు, రాష్ట్రంలో అందరినీ కూడా ఆ విధంగా తప్పుదారు తీసుకెళ్లి ఏ విధంగా బానిసలు చేశారో మీరు చూశారు అధ్యక్ష. ఎలక్షన్ మేనిఫెస్టో అంటే చిత్తశుద్ధితోటి ఇందాక మా గౌరవ సభ్యులు మా సహచర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక ఛాలెంజ్ వస్తే ఛాలెంజ్ మేము ఎదుర్కొంటాం, సక్సెస్ఫుల్ గా దాన్ని ప్రజల కోసం ఉపయోగపడే విధంగా అహర్నిశలు కృషి చేసి అందులో భాగంగానే ఈ దీపం పథకం కూడా చాలా మేము కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో చర్చ జరపాల్సి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే సాంకేతికంగా దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అయినా కానీ వాటిని అన్నింటినీ అధిగమించి చాలా పారదర్శకంగా ప్రతి కుటుంబానికి ఈరోజు మేము అందిస్తున్నాం అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్. ఒక చిన్న క్లారిఫికేషన్ అధ్యక్ష. ఎల్విపి గారు చెప్పారు అధ్యక్ష, షార్ట్ డిస్కషన్ లో నేమ్ ఉందా లేదా అది కూడా చెక్ చేయండి అధ్యక్ష. చెక్ చేస్తాను. కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి 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 కూర్చోండి.